హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం 10 మినిట్స్లో అయిపోయే టిఫిన్ ఐటమ్ చేసుకుందామండి. అది పోహా. దానికోసం నేను 2 కప్స్ పోహా తీసుకున్నానండి. అటుకులు కడిగి జాలి గిన్నెలో వేసుకున్నానండి. దీన్ని 2-3 టైమ్స్ కడిగేసి వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నానండి. జాలి గిన్నెలో వేసాను. ఇక్కడ ఒక చిన్న ఆలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి. సన్నగా కట్ చేయాలి. ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు. ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నానండి, వేయించిన పల్లీలు. నేను ఆల్రెడీ వేయించుకుని పెట్టుకుంటానండి పల్లీలు టిఫిన్ ఐటమ్స్ కోసమని, చట్నీస్ కోసం. ఇక్కడ నేను కడాయి తీసుకున్నానండి. కడాయి వేడెక్కుతుంది. కడాయిలో ఆయిల్ వేద్దాం. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసానండి. పల్లీలు వేసాను. ఆల్రెడీ వేయించిన పల్లీలు అవి. పల్లీలు కొంచెం వేపాలండి. ఇక్కడ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. పల్లీలు వేగిని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. అవి కొంచెం వేపాలి. వేయించుకుంటున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేగొద్దండి, లైట్గా పింక్ కలర్ రావాలంతే. మరి బ్రౌన్ కలర్ అవ్వద్దు. ఆనియన్స్ లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు మనం పొటాటో వేసుకుందామండి. పొటాటో కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. చిన్న పొటాటో తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకోవాలి, తొందరగా ఉడుకుతాను కోసమని. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ తక్కువే వేసుకోవాలంటే ఎక్కువ వేయద్దు సాల్ట్. దీనిలో ఎక్కువ సాల్ట్ అయితే బాగదు. కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుందాం. 1/2 స్పూన్ షుగర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేస్తున్నానండి. పొటాటోస్ ఉడకాలి కదా, లైట్గా కొంచెం వాటర్ వేసుకోవాలి. 2-3 స్పూన్స్ అంతే. పొటాటోస్ బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు అటుకులు వేస్తున్నానండి. పొటాటోస్ ఉడుకుని అటుకులు వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్నాం కదా, అటుకులు వేస్తున్నానండి. ఇప్పుడు ఇవి అటుకులు ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు నేను లావు అటుకులు తీసుకున్నానండి. మరీ సన్న అటుకులు తీసుకోకూడదు. సన్న అటుకులు అయితే పోహాకి బాగదు. లావు అటుకులే బాగుంటాయి. అయిపోయిందండి. ఇలా ఫ్రై చేసుకోవాలి, మొత్తం ఫ్రై అయ్యే వరకు. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ కొంచెం ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అయిపోయిందండి. పోహా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మహారాష్ట్రియన్ స్పెషల్ డిష్ అండి. వాళ్ళు రోజు చేసుకుంటారు అటుకుల పోహా. చాలా టేస్టీగా ఉంటుంది. ఎదుగండి, ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. ఇది 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ డిష్ కూడా. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.